ఎప్పుడో సారా యుద్ధం చేసిందంట మా కొడుకు ఎవరో పిల్లలు చంపితే దాన్ని కసిపెట్టి ఇజమ్మ మమ్మల్ని ఇంత పని చేపిస్తుంది వాళ్ళ అమ్మ కొడుకు. ఎప్పుడో సారా యుద్ధం 4-3 పిల్లలు చంపితే మా వాడు పోయే వద్దు అమ్మొద్దు అన్నందుకు ఇంత పని చేసి మమ్మల్ని అన్యాయం చేస్తా ఉండదు. మా మీద కస్తే మా వాళ్ళు అందరినీ కూడా అట్లే చేస్తా ఉండదు. ఊర్లో వాళ్ళందరినీ కూడాను గ్రామంలో ఎవరిని ముందుకు రానికుండా సారాయి దాపేది ఊళ్ళో కనిపించేది. తాగుడుతోనే ఎప్పుడో పెళ్ళాలు చంపుతున్నారు. ఈ ఊళ్ళో సారాయి వద్దు పెట్టొద్దు అని అన్నందుకు ఇంత పని చేస్తా ఉంది మమ్మల్ని. ఇప్పటికి అదేమన్నా మానలే ఆ సారాయి అమ్మేది. కాపు వెంగళరావు, మాది అప్సంద గ్రామం, ఉదయగిరి మండలం. ఎప్పటిలాగానే ఈ గ్రామంలో ఉన్న యువత పెద్దలు అందరం కూడా చాలా సంతోషంగా అందరం చందాలు వేసుకుని చాలా గొప్పగా వినాయక చవితిని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాము. అయితే నిన్న నిమజ్జనానికి సంబంధించి మేమందరం ఏర్పాట్లు చేసుకుని ఊరేగింపుకి వెళ్తున్న క్రమంలో నడింపల్లి నుంచి కూడా వినాయక నిమజ్జనానికి ఒక బండి ఇటుగా ఎదురుగా రావడం జరిగింది. వాళ్ళు బండిని క్రాస్ చేయకుండా బండి పక్కనే బండి పెట్టి కావాలనే ఉద్దేశంతోనే ఈ గ్రామంలో కూడా పెద్దలు చెప్పిన ఊరు వినకుండా కూడా కాలవండ్రా అని మందు కాల్చి 9 మంది ప్రాణాలు తీసేదానికి వాళ్ళు సిద్దమయ్యారు. ఈ రోజు ఆ పిల్లల పరిస్థితి కూడా చాలా దయనీయమైన పరిస్థితి. వాళ్ళు చచ్చిపోలేదు గాని సచ్చిన సేవలతోనే సమానం. చెప్పొచ్చేది ఏంటంటే ఈ గ్రామంలో టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కంప సామాజిక వర్గానికి సంబంధించిన మద్దినేని విజయమ్మ వాళ్ళ కుమారుడు పృథ్వీరాజు అన్ని విషయాలలో ఒక పెద్ద లేదు చిన్న లేదు, వాళ్ళకి ఏది తోస్తే అది చేస్తూ నిన్న యొక్క కార్యక్రమాన్ని కూడా ఆ మందు కాల్చే కార్యక్రమం కూడా ఆ పిల్లలకి మందు దాపి వాళ్ళని ఈ గ్రామానికి తీసుకొని వచ్చి ఏడేదో పిచ్చే చేయాలని వాళ్ళ బలం చూపించుకోవాలని చాలా విచ్చలవిడిగా మందును పేల్చి ఈ రోజు 9 మంది పిల్లల ప్రాణాలకి వాళ్ళు పాపం మూడగట్టుకోవడం జరిగింది. కాబట్టి ఇది చాలా అన్యాయము. ప్రభుత్వం గాని మిగతా వర్గాలు కూడా దీన్ని ఖండించి ఆ బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి. ఎమ్మెల్యే గారు కూడా మేము ఈ గ్రామం తరపు నుంచి వినించుకోవడం ఏమనగా, మీరు గ్రామానికి వచ్చి వాళ్ళు చేసే అరాచకాలు గమనించి గ్రామంలో చాలా మంది పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ చెప్పింది మీరు ఫీడ్బ్యాక్ తీసుకొని ఈ గ్రామాన్ని అధికార పార్టీ ఉంది కాబట్టి మీరు మంచి వేలు తీసుకెళ్తారని ఈ గ్రామం తరపున మేమందరం కూడా వినించుకోవడం జరుగుతా ఉంది.